ఈ రోజున నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను మీకు, ఎందుకంటే 2014 నుంచి 19 వరకు నేను అపోజిషన్ లీడర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూశాను. 2019 నుంచి 2024 వరకు చంద్రబాబు నాయుడు గారిని నేను అపోజిషన్ లీడర్ గా చూశాను. ది బెస్ట్ అపోజిషన్ లీడర్ అండ్ ఆయన దరిదాపుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన వేస్ట్. 100కి 0 మార్కులు వేస్తాను. అంటే ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఎప్పుడైతే ఒక మనిషి విఫలం చెందుతాడో ఆటోమేటిక్ గా అతను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విఫలం చెందుతాడు, అందులో అనుమానం లేదు. ఇప్పటికైనా కానీ మీరు చూసి నేర్చుకోవాలి. చూసి నేర్చుకోవడంలో తప్పు లేదు కదండి, తప్పే ఉంది. ఇప్పుడు నేనున్నాను, నాకు అన్ని నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండే కాదు నాకు అసలు. నాకు ఇవన్నీ నాకు ఎలా తెలిసినాయి? నేను చూస్తున్నాను, నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, నేను కొంతమందితో ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపోజిషన్ లీడర్ గా ఆయన 100కి 200% ఆయన ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతున్నారు. ప్రజెంట్ ఈ 3 నెలల పాలనలో కూడా ఆయన ఫెయిల్ అవుతున్నారు. అంటే మీరు చూడండి, మీరు గతంలో మీరు చూసుకుంటే గనక ఎన్ని కేసులు పెట్టినా కానీ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని ఒక దీంట్లోకి తీసుకోవడం, ఒక కాన్ఫరెన్స్ లో తీసుకోవడం, దాంతో పాటు ఒక భరోసా జరుగుతున్నటువంటి ఏ చిన్న అంశం జరిగినా కానీ ఆ అంశంపై స్పందించడం, అక్కడికి వెళ్ళటం, లేకపోతే అనేకమైనటువంటి ప్రజా సంఘాలను, అనేకమైనటువంటి పొలిటికల్ పార్టీ అపోజిషన్ నేను అడిగితే గనక తెలుగుదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపోజిషన్ అంటే గనక నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పనండి. అన్ని ప్రజా సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీస్ అందరూ కలిసి అపోజిషన్ వ్యవహరించాయి. అది ఎవరు చేయించగలిగారు? అది చంద్రబాబు. అది ఒక నాయకుడికి కావాల్సిన. అంటే ముస్లింస్ అంతా మా వైపు ఉన్నారు జగన్ అంటే ఈ ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ముస్లింస్ ఓటేలేదంటారా? సరే, అయితే నేను మీకు ముస్లింస్ అంతా మా వైపు ఉన్నారంటే 24 ఎన్నికల్లో ముస్లింస్ ఓటేలేదు. నేను చెప్తాను వినండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 ముస్లింలకు ఎమ్మెల్యే స్థానాలను కేటాయించింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ 3 కేటాయించింది. ఇచ్చిన 7 ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 3 కేవలం 3 మాత్రం 3కి గెలిచారు. ఇప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ విచ్ ఐ కెన్ గివ్. మా ప్రజలు ఎటువైపు ఉన్నారు, ముస్లిం సమాజం ఎటువైపు ఉన్నారు. కూటమిలో బీజేపీ ఉన్నా కూడా గానీ మీరు ఎప్పుడైనా చూసారా? అంటే బీజేపీ ఉన్నా, నేనే వస్తున్నా అసలు ఆ పాయింట్కి. బీజేపీ ఉన్నా గానీ అబ్సల్యూట్లీ నాట్ ఏ ప్రాబ్లం అని చెప్పేసి జనరల్ గా ముస్లిం సమాజం కూడా బీజేపీ అంటే కొంత వ్యతిరేకత ఉంటుంది, హిందూ తత్వం అని చెప్పి. అదే ఎన్డీఏ పార్టీకి మీరు ఎలా సపోర్ట్ చేశారు, ఎలా ట్రావెల్ అవుతున్నారు? 100% ట్రావెల్ అవుతామండి. ఆ ట్రావెల్ అవ్వటానికి గల కారణం ఏంటంటే చిత్తశుద్ధి. ఏదైతే చిత్తశుద్ధి ఒక నాయకుడు ఉండాలో అటువంటి చిత్తశుద్ధి నారా చంద్రబాబు నాయుడు గారిని మాకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను, 2014 నుంచి 2018 వరకు ఇదే బీజేపీతో పాటు కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా అన్యాయం చెప్పడానికి. అప్పుడు కూడాను ఆయన డెకోరం మెయింటైన్ చేశాడు. ఆ డెకోరం మెయింటైన్ చేశాడు. ఆ 2014 నుంచి 2018 వరకు జరిగినటువంటి అనర్థాలు 2019 నుంచి 2024 మధ్యలో జరిగింది. అనేకమైనటువంటి అత్యాచార సంఘటనలు, అనేకమైనటువంటి మర్డర్లు, అనేకమైనటువంటి దాడులు, అనేకమైనటువంటి ఫాల్స్ కేసులు, ఇవన్నీ కూడాను పెట్టిన దాఖలా ఎవరి హయాంలో అంటే ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మళ్ళా దేన్ని మనం నమ్మాలంటే ఏదైతే మేము ఎక్స్పీరియన్స్ చేశామో గతంలో దాన్ని దాని తర్వాత మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. భారతీయ జనతా పార్టీ 4% రిజర్వేషన్ కి వ్యతిరేకం అని చెప్పేసి పుంఖాలుగా మామూలుగా అసలు ఒక రేంజ్ లో ప్రచారం చేశారు. మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చిన్న పిల్లలు 1కి 10 సార్లు చెప్పేటట్టుగా మీ 4% రిజర్వేషన్కి ఎటువంటి ధోకా లేదు అన్ని సార్లు చెప్పారు, భరోసా ఇచ్చారు. భరోసా ఇవ్వడం ఒక ఎత్తు అయితే కనుక గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చారు. 4th జూన్ రిజల్ట్ వచ్చింది. జూన్ 6th నేషనల్ మీడియాకి మా యువ నాయకులు నారా లోకేష్ గారు నేషనల్ మీడియాకి అడ్రస్ చేశారు. అడ్రస్ చేస్తూ దాంట్లో పర్టికులర్ గా ఒక గోధి మీడియా క్వశ్చన్ అడిగింది, మీరు ఎందుకని చెప్పేసి మీరు ముస్లింలకు ఇవ్వటం అనేది అది మతపరమైనటువంటి రిజర్వేషన్లు కదా, దాన్ని మీరు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు, మీరు బీజేపీతో ఉన్నారు కదా అంటే చాలా స్పష్టంగా, ఎంత స్పష్టంగా అంటే అంత స్పష్టంగా నేను కూడా చెప్పలేను. నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే ఇది సామాజిక న్యాయము, దిస్ ఈజ్ అ సోషల్ జస్టిస్, దిస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ద రిలీజియస్
రిజర్వేషన్ కాదు అని చెప్పేసి ఓపెన్ గా సమాధానం ఇచ్చినటువంటి నాయకులు. కాబట్టి ఏదైతే చిత్తశుద్ధి ఉందో ఆ చిత్తశుద్ధి నమ్మకానికి పునాది అవుతుంది. సరే, ఎన్డీఏ కూటమి 5 సంవత్సరాలు ఫుల్ఫిల్ గా కలిసి ఉంటుంది అంటారు. ఉండాలి అని చెప్పేసి భావిద్దాం. మీరు ఎలా ఉందంటే శుభం పల్లె పెళ్లి కొడక అంటే అదేదో అంటే 14-19 లాస్ట్ లో వచ్చేసరి ఎన్డీఏ కూటమి మధ్య గ్యాప్ వచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన నిధులు కూడా రావడం కూడా కొంత జాప్యం జరిగింది. చూడండి సార్, ఈ ఇప్పుడు టోటల్ గా కేంద్ర ప్రపంచంలో రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. సమాజంలో ఒక మనిషికి ఉండే సంబంధాలు దేనిపై ఆధారపడి ఉంటాయి చెప్పండి నాకు. అదేంటంటే నేను రాజకీయం గురించి అడుగుతుంటే మీరు అడుగుతారేంటి అన్నారు. నమ్మకం అనేది నమ్మకము, లేదంటే గనక నీ వల్ల నాకేంటి ఉపయోగము, నా వల్ల నీకేంటి ఉపయోగము అన్న దానిపై ఆధారపడి ఉంటాయి. ఒక మనిషికి ఉన్న సంబంధాలే దానిపై ఆధారపడి ఉంటే కనుక రాజకీయ పార్టీలో అంటే మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే అవునండి, ఇప్పుడు ఉన్నంత వరకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు నంబర్ 2 ఎవరు మనకి దేశంలో? నంబర్ 1 మోదీ గారు. నంబర్ 2 అనగానే ఎవరైనా కానీ అమిత్ షా గారు. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను, మీరు వెరిఫై చేసుకోండి. నంబర్ 2 ఇస్ అవర్ ఆనరబుల్ సీఎం మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ఇది ఆయన యొక్క స్టేచర్. నేను నెట్టేసాడు వెనక్కి. ఈ రోజున ఇక్కడ ఏదో రకంగా ఇక్కడ అంటే గతంలో ఏ రకంగా ఏడిపించారు, ఏం చేశారు అదంతా తెలిసిందే. కానీ పొలిటికల్ కంపల్షన్స్ అని చెప్పొచ్చు, అంటే రాజకీయ అవసరాలు మొత్తానికి కూటమిగా ఏర్పడినాయి. బట్ బాగానే నడుస్తుంది. సో ఇక్కడ ఈ రాజకీయ అవసరాలు ఏంటంటే ఏ రకంగా ఉంటాయో, ఎప్పుడు అవి మారుతాయో, ఎప్పుడు అది ఏ రకంగా ఉంటాయో ఎవరికి తెలియదు. కాబట్టి రేపటి రోజున ఏంటి అనేది వద్దండి, ఇవాళ ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేద్దాం. బట్ డెఫినెట్ గా ఏంటంటే ఇవాళ ఉన్న స్నేహితులు రేపు శత్రువులుగా మారరు అని చెప్పేసి గ్యారంటీ అని లేదు. ఈ రోజు ఉన్నటువంటి శత్రువులు రేపు మిత్రులుగా మారరు అని చెప్పేసి అయితే కనుక అసలు ఇక్కడ కూడా లేదు. నాకైతే ఒక కోరిక ఉంది, నా గురించి నాకు ఎటువంటి కోరిక లేదు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు దేశానికి పరిపాలించేటటువంటి స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన్ని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూడాలని చెప్పేసి నా యొక్క కోరిక. అంటే భవిష్యత్తులో సీఎం ఎవరు అవుతారు? చంద్రబాబు గారు ప్రధానికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ అంటారు. సీట్ల మీద ఆధారపడి ఉంటుంది అది. సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు గురించి అంటే నాకు అది ఎంత తెలియదు. చంద్రబాబు గారు కేంద్రానికి సంబంధించి నా మనసులో ఉన్న మాట ఏంటంటే, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఇతను ఒక రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేయగలిగాడు. ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మనం హైదరాబాద్ ఈ రోజున మీరు చూడండి, హైదరాబాద్ ఫాస్టెస్ట్ ఎవ్రీడే గ్రోయింగ్ సిటీ. ఎవ్రీడే. సరే, అది వేరే విషయం. సార్ ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ స్టాగ్నెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఇక్కడ ఈయన ఉన్నాడంటే ఖచ్చితంగా ఇక్కడే అభివృద్ధి ఎక్కువగా ఉంటుందనేది పెట్టుబడిదారుల్లో ఉన్నటువంటి నమ్మకం. అది నమ్మకం. దానికి ఉదాహరణ మొన్న వరద బాధితుల సహాయార్థంలో అది ఎంత క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది. చూడండి, ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా మనం ఆ రకంగా జనాలు తీసుకొస్తే ఏంటంటే అసలు. సో ఈ రాష్ట్రానికి ఇంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఇదే దేశం వైపు కనుక. ఎందుకంటే అది దాని తోడు ఏంటంటే ఇది స్టేట్స్ మ్యాన్. ఆయనకి ఏంటంటే ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం లేదు, పని రాక్షసాయన. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఎలా, హౌ, దీన్ని ఏ రకంగా దీనికి మనం ముందుకు తీసుకెళ్తారు. ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీని, ఐటీని, దాని తర్వాత ఒక రకంగా ఏంటంటే ఇన్నోవేటివ్ థాట్స్ ని ఆయన తీసుకొచ్చి దాంట్లో పెట్టే ప్రయత్నం. ఇటువంటి వ్యక్తి కనుక ఒక్కసారి అవకాశం దొరికితే ఏమవుతుందంటే ఈ మొత్తం దేశానికి ఒక దిక్సూచిలాగా ఆయన యొక్క థాట్ ప్రాసెస్ మనకు వస్తుందేమో అని చెప్పేసి నా యొక్క ఆశ. బట్ ఆయన అది ఫుల్ఫిల్ చేస్తారా లేదో దేవుడు అనుకుంటే కనుక ఏదైనా కానీ సాధ్యమైతే కాదు.